హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాయండి. వంకాయ పచ్చికారం అండి. ఇది సింపుల్ కర్రీనేగా, ఏముంది, మేము ఎవరైనా వండుతాం అనుకుంటారు. ఎవరైనా వండుతారండి. కాకపోతే ఇది మెయిన్ పిల్లల కోసం అండి. మనకి బయట అబ్రాడ్ లో అట్లా ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే చాలా మంది మెసేజ్ పంపిస్తున్నారండి. రెగ్యులర్ గా వండుకునే కర్రీస్ కూడా చూపిమని అడుగుతున్నారండి. అందుకే వంకాయ పచ్చికారం చూపిస్తున్నా అండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ఓకే అండి, పావు కేజీ వంకాయలండి నేను ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్నాండి. ఉల్లిపాయలు 1 కప్పు, పోపు గింజలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, కరివేపాకు, ఆయిల్, పసుపు, పచ్చికారం పేస్ట్ అండి. నేను కల్లుప్పు వేసి పచ్చికారం దానికి ఎంత పడుతుందో అంత పచ్చికారం పేస్ట్, ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. అంతే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఇంతే. ఓకే అండి, పోపు గింజలు. ఓకే అండి, ఆనియన్స్ 1 కప్, కొంచెం అవి ఫ్రై అయినాక వేద్దాం కరివేపాకు అండి. కొన్ని పోపులో వేస్తేనే కరివేపాకు ఇట్లా బాగుంటుందండి. పసుపు, మీరు కారం ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి. నేనైతే దానికి సరిపోయేంత కారం వేసేసినండి. అట్లే అల్లం వెల్లిపాయ పేస్ట్ నూనెలో ఇది కూడా మగ్గితే బాగుంటుందండి. ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసి మిక్సీ పట్టేయండి. ఈ వంకాయలు వేసేస్తున్నాండి వాటర్లో నుంచి. ఉప్పు నీళ్ళలో ఎందుకు వేయాలంటే కండ్రెక్కుతుందండి. మనకి వేయకపోతే చేదు ఉంటుంది, అందుకోసమని నల్లగా అవుతాయి, కండ్రెక్కుతుందండి. అందుకే కంపల్సరీ ఎవరు వంకాయలు కట్ చేసినా కూడా ఉప్పు నీళ్ళలో కంపల్సరీ వేసుకోవాలండి. మంచి ఇలా కలిపేసి మూత పెట్టేద్దామండి. నేను కొత్తిమీర తీసుకొస్తా, కొత్తిమీర వేసేద్దాం ఈ మధ్యలోపు. ఇంతే, చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. మూత పెట్టేస్తుందండి. ఒక 2 మినిట్స్ వెయిట్. ఓకే అండి, ఒకసారి ఓపెన్ చేస్తాం. మంచి కుక్ అయిందండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ధనియాల పొడి, కర్రీ అయిపోయిందండి, కొంచెం కొత్తిమీర, అంతే అండి. ఇంకా రెడీ అండి కర్రీ. వంకాయ పచ్చికారం రెడీ అండి. ఇప్పుడు మనం ఇది దేంట్లో అయినా తినొచ్చు. రైస్లో, జొన్న రొట్టె, చపాతి, బియ్యపు రొట్టె, ఎందులో అయినా తినొచ్చు అండి. ఒక్క నిమిషం, మనం కొత్తిమీర వేసాం కదండి, కొంచెం అది కూడా కాడల ఏమన్నా ఉంటే ఉడకాలి కదా, ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. ఓకే అండి, కొత్తిమీర కూడా ఉడికిపోయింది. మనం ధనియాల పొడి వేసాం కదా, ఇంకా నేను స్టవ్ బంద్ చేస్తున్నా అండి. సర్వింగ్ తీసుకుందాం. ఓకే అండి, టేస్ట్ చేద్దాం మనం. ఈరోజు చపాతీ ఇంట్లో, కాలుతుంది కర్రీ. పడితే లైట్గా సాల్ట్ పడుతుందండి, అంతే. అన్ని కారం అన్నీ సరిపోయినాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది, చాలా బాగుంది.
ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ తో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.